ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. నిన్న గురువారం వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట బ్యాటర్లు విఫలం కాగా ఆ తర్వాత లక్ష్య ఛేదంలో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. మరోవైపు ముంబై సొంత గడ్డపై అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టోటల్ గా ఈ సీజన్ లో 3వ విజయం. ఇక ఈ మ్యాచ్ లో వీల్ జాక్స్ 36 పరుగులు చేసి ఆ తర్వాత 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 40 పరుగులు, క్లాసెన్ 37 పరుగులతో రాణించాడు. అయితే చివర్లో అనికేత్ వర్మ అలాగే ప్యాట్ కమిన్స్ దాటిగా ఆడడం వల్ల ఆ మాత్రమైన స్కోరు వచ్చింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి టెస్టు తరహాలో బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లో తన నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు. అటు బౌలింగ్ లో మహమ్మద్ షరీ మరీను వికెట్లు దేవుడెరుగు పరుగులే పరుగులు ఇస్తున్నాడు. మొత్తానికి టీమ్ కు ఇషాన్ కిషన్ అటు మహమ్మద్ షమి చాలా భారంగా మారిపోయారు. ఇక 163 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఛేదించి గెలిచింది. మొత్తానికైతే గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలవటం ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై ప్యాట్ కమిన్స్ స్పందించాడు. మేము ముంబై ముందు సరైన టార్గెట్ ఉంచలేకపోయాం. స్కోర్ బోర్డుపై మరో 15 నుంచి 20 పరుగులు తక్కువ ఉంచామని అనిపించింది. పిచ్ అయితే అంత తేలిక లేదు. మేము కూడా చివరి వరకు బౌలింగ్ తో పోరాడాం. ఇంకొన్ని పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచి ఉంటే ఫలితాన్ని అందిపుచ్చుకునే వాళ్ళమని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మామూలుగా అయితే ముంబై పిచ్ పై వేగంగా స్కోర్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇలా ఈ రోజు జరగలేదు. బౌలింగ్ లో కాస్త పర్వాలేదు, కానీ బ్యాటింగే ఎత్తిపోయింది. స్కోర్ బోర్డుపై ఇంకొన్ని పరుగులు తక్కువగా ఉండడమే మ్యాచ్ ఓటమికి కారణమని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ప్లే ఆఫ్స్ ఫైనల్ అటుంచితే మిగతా మ్యాచ్ల్లోనైనా గెలవడానికి ప్రయత్నించాలి. చివరకు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓ 2 కీలక ఆటగాళ్లు ఈ విషయంలో మెరుగవలసిన అవసరం ఉందని ప్యాట్ కమిన్స్ అన్నాడు.